హాయ్! హలో! ఈరోజు మనం డే 6 వీడియో అనేది చూద్దాం. డే 6 వీడియో వచ్చేసి పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్. అంటే పాస్ట్ టెన్స్‌లో సెకండ్ వన్ వచ్చేసి పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ అంటే చాలా సింపుల్‌గా చెప్పాలంటే గతంలో జరుగుతూ ఉన్న పనులు, ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులని ప్రెజెంట్ కంటిన్యూయస్‌లో చెప్తాం. బట్ గతంలో జరుగుతూ ఉన్న పనులని పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్‌లో చెప్పాలి. అంటే గతంలో జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు జరగటం లేదు. ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. గతంలో ఒక సమయానికి ఈ విధంగా జరుగుతూ ఉండేది అని చెప్పాలంటే మనం పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్‌లో చెప్తాం. సో, నేను చేస్తున్న వీడియోస్ మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే డెఫినిట్‌గా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. డే 7 వీడియో కొరకు ఎన్ని కామెంట్స్ వస్తే అంత తొందరగా నేను డే 7 వీడియో అనేది చేస్తాను. సో, పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ అంటే గతంలో జరుగుతూ ఉన్న పనులు అని చెప్పేసి చెప్పుకున్నాం కదా! సో, దీని యొక్క ఫార్ములా ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ వాస్, వర్ ప్లస్ వి1 ప్లస్ ఇంగ్ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో, ఇది అంత కష్టం ఏం కాదు. చాలా సింపుల్. వి1 ఇంగ్ ఫార్మ్ అనేది ప్రతి కంటిన్యూయస్‌లో ఉంటుంది. ఎయిదర్ పాస్ట్ ఆర్ ఫ్యూచర్ ఆర్ ప్రెజెంట్. సో, కంటిన్యూయస్ అంటేనే వి1 ఇంగ్ ఫార్మ్ అనేది డెఫినిట్‌గా ఉంటుంది. సో, మరి వాస్, వర్ అనే హెల్పింగ్ వర్బ్స్‌ని దేనికి ఉపయోగించాలి? ఐ, హి, షీ, ఇట్‌కి వాస్ అనేది ఉపయోగించాలి. వి, యు, దేకి వర్ అనేది ఉపయోగించాలి. సో, మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్‌లో ఐ వాస్ వాచింగ్ టీవీ బై దిస్ టైమ్ యెస్టర్‌డే. సో, ఐ అంటే నేను సబ్జెక్ట్, వాస్ అంటే ఐకి వాస్ ఉపయోగించాలని చెప్పాను కదా! అది హెల్పింగ్ వర్బ్. వాచ్ అనేది వర్బ్. దానికి ఇంగ్ ఫార్మ్ అనేది చేర్చాం. వాచింగ్. సో, టీవీ బై దిస్ టైమ్ యెస్టర్‌డే అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. సో, ఐ వాస్ వాచింగ్ టీవీ బై దిస్ టైమ్ యెస్టర్‌డే. నిన్న నేను ఈ సమయానికి టీవీ చూస్తూ ఉన్నాను. సో, ఇది ఎప్పుడు ఉపయోగిస్తామంటే మనం కన్వర్సేషన్స్‌లో నేను నిన్న ఈ సమయానికి ఇలా చేస్తూ ఉన్నాను అని చెప్తుంటాం కదా! వాటిని మనం పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్‌లో చెప్పాలి. సో, అలాగే షీ వాస్ రైటింగ్ ఎ లెటర్. ఆమె ఉత్తరం రాస్తుంది. ఎప్పుడు? గతంలో. సో, ఎప్పుడైతే వాస్, వర్ అనేది వచ్చిందో దానికి అర్థం గతం అని జెప్పేసి పాస్ట్ టెన్స్‌నివి ఇండికేట్ చేస్తాయి. దే వర్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్. వాళ్ళు పార్క్‌లో ఆడుతున్నారు. మేబీ యెస్టర్‌డే. సో, హి వాస్ ఫిక్సింగ్ ద కార్. అతను కార్‌ని సరిచేస్తూ ఉన్నాడు. వి వర్ వెయిటింగ్ ఫర్ ద బస్. మేము బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఐ వాస్ ఈటింగ్ లంచ్. నేను లంచ్ అనేది చేస్తున్నాను. షీ వాస్ టాకింగ్ ఆన్ ద ఫోన్. ఆమె ఫోన్‌లో మాట్లాడుతుంది. దే వర్ స్విమ్మింగ్ ఇన్ ద పూల్. వాళ్ళు స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతున్నారు. హి వాస్ టీచింగ్ ఎ క్లాస్. అతను క్లాస్ నేర్పిస్తున్నాడు. నిన్న అతను ఏం చేస్తున్నాడు అని అడిగినప్పుడు హి వాస్ టీచింగ్ ఎ క్లాస్. అతను అప్పుడు క్లాస్ చెప్తూ ఉన్నాడు అని చెప్పేసి. సో, అంటే ఇది జరుగుతూ ఉన్న పని. ఎప్పుడు? గతం. నిన్న గాని, మొన్న గాని ఎప్పుడైనా సరే గతంలో. వి వర్ ట్రావెలింగ్ బై ట్రైన్. మేము రైలులో ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఐ వాస్ డ్రాయింగ్ ఎ పిక్చర్. నేను ఒక చిత్రాన్ని గీస్తూ ఉన్నాను. షీ వాస్ బేకింగ్ ఎ కేక్. ఆమె ఒక కేక్ అనేది చేస్తూ ఉంది. దే వర్ బిల్డింగ్ ఎ హౌస్. వారు ఒక హౌస్ అనేది కడుతూ ఉన్నారు. హి వాస్ ప్రాక్టీసింగ్ పియానో. అతను పియానో అనేది సాధన చేస్తూ ఉన్నాడు. వి వర్ సెలబ్రేటింగ్ ఎ బర్త్‌డే. మేము ఒక పుట్టినరోజు అనేది జరుపుకుంటూ ఉన్నాము. ఐ వాస్ స్టడీయింగ్ ఫర్ ద టెస్ట్. నేను పరీక్ష కోసం చదువుకుంటున్నాను. షీ వాస్ వాటరింగ్ ద ప్లాంట్స్. ఆమె మొక్కలకు నీళ్లు పోస్తుంది. సో, ఒకటి గుర్తుపెట్టుకోండి. హి, షీ, ఇట్, ఐకి మాత్రమే మనం వాస్ అనేది ఉపయోగిస్తాం. రిమైనింగ్ అన్ని సబ్జెక్ట్స్‌కి మనం వర్ అనేది ఉపయోగిస్తాం. దే వర్ ఆర్గ్యూయింగ్ లౌడ్‌లీ. వాళ్ళు చాలా గట్టిగా వాదిస్తున్నారు. హి వాస్ రీడింగ్ ఎ న్యూస్ పేపర్. అతను ఒక వార్తాపత్రిక చదువుతూ ఉన్నాడు. వి వర్ ఫిషింగ్ ఎట్ ద లేక్. మేము సరస్సులో చేపలు పట్టుకుంటున్నాము. సో, ఐ వాస్ రిపేరింగ్ మై బైక్. నేను నా బైక్ అనేది రిపేర్ చేస్తూ ఉన్నాను. షీ వాస్ ఐరనింగ్ క్లాత్స్. అంటే దుస్తుల్ని మనం ఐరన్ చేయటాన్ని ఐరనింగ్ అంటారు. ఆమె దుస్తుల్ని ఇస్త్రీ చేస్తుంది. దే వర్ ప్లేయింగ్ చెస్. వారు చెస్ ఆడుతున్నారు. హి వాస్ జాగింగ్ ఇన్ ద మార్నింగ్. అతను ఉదయం జాగింగ్ అనేది చేస్తూ ఉన్నాడు. వి వర్ ఎంజాయింగ్ ద కాన్సర్ట్. సో, మేము సంగీత కచేరీని ఆస్వాదిస్తున్నాము. ఐ వాస్ ప్రిపేరింగ్ డిన్నర్. నేను విందనేది సిద్ధం చేస్తూ ఉన్నాను. షీ వాస్ డెకరేటింగ్ ద రూమ్. ఆమె గదిని అలంకరిస్తుంది. దే వర్ డిస్కసింగ్ ద ప్రాజెక్ట్. వారు ప్రాజెక్ట్ పై చర్చిస్తున్నారు. హి వాస్ పెయింటింగ్ ద వాల్. అతను గోడను పెయింట్ చేస్తున్నాడు. వి వర్ లిజనింగ్ టు మ్యూజిక్. మేము సంగీతం వింటున్నాము.
మీకు ఈ టెన్స్ అర్థమైతే కింద కమెంట్ చేయండి. మీ ఎగ్జాంపుల్స్ ఒక 4 ఆర్ 5 ఎగ్జాంపుల్స్ అనేది రాయండి. సో, వాటిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేను కరెక్ట్ చేస్తాను. ఐ వాస్ ఆర్గనైజింగ్ మై డెస్క్. నేను నా డెస్క్‌ని ఆర్గనైజ్ చేస్తున్నాను. షీ వాస్ హెల్పింగ్ హెర్ మామ్. ఆమె వాళ్ళ తల్లికి సహాయం చేస్తుంది. దే వర్ ప్లాంటింగ్ ట్రీస్. వారు చెట్లు నాటుతున్నారు. హి వాస్ ఎక్స్‌ప్లోరింగ్ ద ఫారెస్ట్. అతను అడవిని అన్వేషిస్తున్నాడు. వి వర్ క్లీనింగ్ ద గ్యారేజ్. మేము గ్యారేజ్‌ని శుభ్రం చేస్తున్నాము. ఐ వాస్ వెయిటింగ్ ఎట్ ద స్టేషన్. నేను స్టేషన్‌లో వెయిట్ చేస్తున్నాను. షీ వాస్ సీవింగ్ ఎ డ్రెస్. ఆమె డ్రెస్ కుడుతుంది. దే వర్ రిహార్సింగ్ ఎ ప్లే. వారు నాటకాన్ని సాధన చేస్తున్నారు. రిహార్సల్స్ చేస్తున్నారు. హి వాస్ డ్రైవింగ్ హిస్ కార్. అతను తన కార్‌ని నడుపుతున్నాడు. వి వర్ హైకింగ్ ద మౌంటైన్స్. ఐ వాస్ బ్రషింగ్ మై టీత్. నేను నా పళ్ళుని బ్రష్ చేస్తున్నాను. శుభ్రం చేస్తున్నాను. షీ వాస్ ఫోల్డింగ్ ద లాండ్రీ. ఆమె మడత పెడుతుంది. దే వర్ రన్నింగ్ ఇన్ ద పార్క్. వారు పార్క్‌లో పరిగెడుతున్నారు. హి వాస్ కుకింగ్ పాస్తా. అతను పాస్తా వండుతున్నాడు. వి వర్ ఫీడింగ్ ద బర్డ్స్. మేము పక్షులకి ఆహారం వేస్తూ ఉన్నాము. ఐ వాస్ డిజైనింగ్ ఎ పోస్టర్. నేను ఒక పోస్టర్ అనేది డిజైన్ చేస్తూ ఉన్నాను. షీ వాస్ ప్రాక్టీసింగ్ యోగా. ఆమె యోగా అనేది సాధన చేస్తూ ఉంది. దే వర్ షాపింగ్ ఫర్ గ్రోసరీస్. వారు కిరాణా సరుకులకి కొనుగోలు చేస్తున్నారు. హి వాస్ మూవింగ్ ద లాన్. అతను పచ్చిక మైదానాన్ని తరుగుతున్నాడు. గ్రాస్‌ని కట్ చేస్తున్నాడు అని చెప్పేసి వస్తుంది. వి వర్ టాకింగ్ అబౌట్ అవర్ ప్లాన్స్. మేము మా ప్రణాళికల గురించి మాట్లాడుకుంటున్నాము. సో, ఈ విధంగా ఉంటుంది. పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ అంటే గతంలో జరుగుతూ ఉన్న పనులని. సో, వీటికి నెగెటివ్స్ అనేవి ఎలా చెప్పాలో చూద్దాం. జస్ట్ నాట్ అనేది యాడ్ చేయటం ద్వారా మనం నెగెటివ్స్ అనేది సింపుల్‌గా క్రియేట్ చేయవచ్చు. ఐ వాస్ నాట్ రన్నింగ్ ఇన్ ద పార్క్. నేను పార్క్‌లో పరిగెత్తటం లేదు. అంటే ఇప్పుడు కాదు. యెస్టర్‌డే లేదా అంతకుముందు. సో, నేను నిన్న పార్క్‌లో పరిగెత్తటం లేదు. ఐ వాస్ నాట్ రన్నింగ్ ఇన్ ద పార్క్ యెస్టర్‌డే అని చెప్పేసి. సో, ఎప్పుడైనా సరే వాస్ వచ్చిందంటే దానికి అర్థం అది పాస్ట్ అని. షీ వాస్ నాట్ రీడింగ్ ఎ బుక్. ఆమె ఒక పుస్తకం అనేది చదవటం లేదు గతంలో. హి వాస్ నాట్ కుకింగ్ డిన్నర్. అతను భోజనం అనేది వండటం లేదు. వి వర్ నాట్ డాన్సింగ్ ఎట్ ద పార్టీ. మేము పార్టీలో డాన్స్ అనేది చేయటం లేదు. ఐ వాస్ నాట్ క్లీనింగ్ మై రూమ్. నేను నా గదిని శుభ్రం చేయటం లేదు. షీ వాస్ నాట్ పెయింటింగ్ ఎ పిక్చర్. ఆమె ఒక చిత్రం అనేది గీయటం లేదు. దే వర్ నాట్ షాపింగ్ ఫర్ గ్రోసరీస్. వారు కిరాణా సరుకులు కొనుగోలు చేయటం లేదు. ఐ వాస్ నాట్ లెర్నింగ్ ఎ న్యూ లాంగ్వేజ్. నేను కొత్త భాష నేర్చుకోవటం లేదు. షీ వాస్ నాట్ సూయింగ్ ఎ డ్రెస్. ఆమె ఒక డ్రెస్ అనేది కొట్టటం లేదు. హి వాస్ నాట్ ఫీడింగ్ ద యానిమల్స్. అతను యానిమల్స్‌కి ఆహారం వేయటం లేదు. సో, ఈ విధంగా నెగెటివ్స్ అనేవి ఉంటాయి. క్వెషన్స్ కూడా చూద్దాం. క్వెషన్స్ అంటే ఏం లేదు. హెల్పింగ్ వర్బ్స్‌ని తీసుకొచ్చి మనం సెంటెన్స్ ముందు ఉంచితే అవే క్వెషన్స్ అవుతాయి. వాస్ షీ రీడింగ్ ఎ బుక్. ఆమె ఒక పుస్తకం అనేది చదువుతుందా? వర్ వి డాన్సింగ్ ఎట్ ద పార్టీ. మేము పార్టీలో నృత్యం చేస్తూ ఉన్నామా? వాస్ షీ పెయింటింగ్ ఎ పిక్చర్. ఆమె ఒక చిత్రం అనేది గీస్తూ ఉందా? వర్ దే షాపింగ్ ఫర్ గ్రోసరీస్. వారు కిరాణా సరుకులు కొనుగోలు చేస్తూ ఉన్నారా? వాస్ హీ ఫీడింగ్ ద యానిమల్స్. అతను పశువులకు ఆహారం వేస్తున్నాడా యానిమల్స్‌కి? వర్ యూ వాచింగ్ టీవీ వెన్ ఐ కాల్డ్. నేను ఫోన్ చేసేటప్పుడు మీరు టీవీ చూస్తున్నారా? వాస్ షీ లిజనింగ్ టు మ్యూజిక్. ఆమె సంగీతం వింటుందా? వర్ దే ప్లేయింగ్ ఫుట్‌బాల్ యెస్టర్‌డే. వారు నిన్న ఫుట్‌బాల్ ఆడుతున్నారా? వాస్ హీ స్టడీయింగ్ ఎట్ దట్ టైమ్. అతను ఆ సమయంలో చదువుతూ ఉన్నాడా? వర్ వి ట్రావెలింగ్ బై ట్రైన్ లాస్ట్ సమ్మర్. మనం గత వేసవిలో రైలు ద్వారా ప్రయాణం చేస్తూ ఉన్నామా? సో, ఈ విధంగా పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ అనేది ఉంటుంది. సో, ప్రస్తుతం జరుగుతున్న పనులని ప్రెజెంట్ కంటిన్యూయస్‌లో చెప్తాం. గతంలో జరుగుతూ ఉన్న పనులని పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్‌లో చెప్తాం. చాలా సింపుల్‌గా ఉంటుంది. సో, మీకు వీడియో నచ్చితే డెఫినిట్‌గా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌తో. సెవెంత్ డే వీడియో కోసం కామెంట్ చేయండి. నేను మీ కామెంట్స్ ఆధారంగా చాలా తొందరగా చేయటానికి ప్రయత్నిస్తాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థాంక్ యూ వెరీ మచ్.